నమస్కారం. ధర్మక్షేత్రం కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మం సమున్నతమైనది. గతంలో ఉండినది, వర్తమానంలో ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉండబోయేది సనాతన ధర్మమే. ఈ సనాతన ధర్మానికి సంబంధించి సుప్రీంకోర్టు భాష్యం చెప్పింది. సనాతన ధర్మాలో సమధర్మ భావన ఉన్నదన్న విషయాన్ని చెప్పింది. ఈ నేపథ్యంలో భక్తి టీవీ ఒక ప్రత్యేక చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొనేందుకు కొంతమంది ప్రముఖులు మన స్టూడియోకి విచ్చేశారు. ముందుగా వారిని పరిచయం చేసుకుందాం. విఎస్ఆర్ మూర్తి గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. నమస్కారం అండి. నమస్కారం. జీవి రామకృష్ణమూర్తి గారు, భగవద్గీత నేర్చుకుందాం ఫౌండేషన్ వ్యవస్థాపకులు. నమస్కారం అండి. కె రవీందర్ రెడ్డి గారు, ఆలయ పరిరక్షణ సమితి కన్వీనర్. నమస్కారం అండి. జి వెంకటేశ్వరరాజు గారు, విశ్వ హిందూ పరిషత్ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. మూర్తి గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం మనకి ఏం చెప్తుంది? ఏ విషయాన్ని ప్రస్తావించింది అంటారు? సనాతన ధర్మం అనే పేరులోనే ఆ ధర్మం అతి సనాతనమైనది అని తెలుస్తున్నది. వేదోఖిలో ధర్మమూలం అని ఒక మాట. అంటే వేదాలు అనేవి ఉన్నప్పటి నుంచి ఈ సనాతనమైన ఈ ధర్మం ఉంటుంది, దాంతో అంటిపెట్టుకుని ఉంది. ధర్మము అది అతి పురాతనమైనది, సనూతనమైనది, కాలాద్య అవిచ్ఛిన్నమైనది అంటాం. ఆయా దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా దానిలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలు, ప్రాథమిక సూత్రాలు ఏమున్నాయో అవి తరతరాలు యుగ యుగాలు నడుస్తూ వచ్చినాయి. కృతయుగం లేదా సృష్టి ఆది ముందు నుంచి దానికి ఒక పేరు వేదకాలం అంటాం, కానీ వేదం కాలాతీతం. కాబట్టి ధర్మం కూడా కాలాతీతమే. ధర్మం సామాజిక ధర్మం, రాజకీయ ధర్మం, రాజధర్మం, వ్యక్తి ధర్మం, కుటుంబ ధర్మం అనేక రకాలుగా ఉంది. దీనిలో ఈ సనాతన ధర్మం, ఈ సమధర్మం అనే దాంట్లో కాలం మారుతున్న కొద్దీ, మనిషి అవసరాలు మారుతున్న కొద్దీ, మనిషి ఆలోచన రీతులు మారుతున్న కొద్దీ ఈ పరిణామోత్సాహంగా సాగిపోతున్నటువంటి దానికి సనాతనమైన, వైదికమైన, ఆర్షమైన, భారతీయమైనటువంటి ఈ ధర్మం ఒక పునాది. ఇది మూలం. ఈ మూలం చాలా వేళ్ళూనుకొని ఉన్నది కొన్ని లక్షల సంవత్సరాలుగా ఈ భారతదేశంలో. కాబట్టి మిగతా ధర్మాలన్నీ కూడా మతానికి సంబంధించినవి, అది మత ధర్మాలు. ఇది మానవ జీవన ధర్మం. ఇది మానవ జన్మ ఎత్తిన ప్రతి వ్యక్తి మానవుడు మానవుడుగా ఎట్లా జీవించాలి అనేటువంటిది చాలా సుస్పష్టంగా, కానీ పరమ వైవిధ్యంగా, కానీ పరమ ఏకాత్మగా. అంటే డైవర్సిటీ, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటామే, దాన్ని ఇక్కడి నుంచి తీసుకున్న మాటే. సత్యమేవ జయతే దీనిలో నుంచి పుట్టిందే, ధర్మో రక్షిత రక్షిత దీంట్లో నుంచి పుట్టింది. కాబట్టి సనాతనమైనటువంటి ధర్మం ఈ కాలాద్యవచ్ఛిన్నమైనటువంటిది, అనేక కాలాలుగా సాగిస్తూ ఉన్నది. మానవుణ్ణి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి, ఉన్నత స్థితి నుంచి ఉత్తమ స్థితికి, ఉత్తమ స్థితి నుంచి ఉదాత్త స్థితికి, ఉదాత్త స్థితికి నుంచి మహోన్నతమైన యథార్థ స్థితికి తీసుకుని వెళుతుంది. కాబట్టి మానవుడి మూలాలు దాని అందే ఉన్నాయి. మానవుడు పొందవలసినటువంటి ఆ ఎవల్యూషన్, ఆ ట్రాన్స్ఫర్మేషన్, లేదా దాని లిబరేషన్, సాల్వేషన్, మీరు ఎన్ని పేర్లు పెట్టండి, అంతిమంగా మానవుడు నిశ్శేషుడు కావాలి. తనలో ఉన్న మాధవుణ్ణి ఆత్మగా ఎరగాలి. ఈ ఆత్మవిచార మార్గాన్ని, ధర్మ మార్గాన్ని, సామాజికమైనటువంటి ఒక ధర్మాన్ని, దీన్ని సనాతన ధర్మాన్ని మనం కనుక ఒకసారి నిర్వచనంతో పాటే ఇప్పుడే అనుకున్నట్లయితే ఈ ఒక్క ధర్మమే యష్టితో ప్రారంభమైంది. యష్టి అంటే వ్యక్తి, యష్టి, సమష్టి, సృష్టి, చిట్ట చివరికి పరమేష్టి. ముందు పరమేష్టి లేడు. అంటే ఆ పరమేష్టి ఎక్కడున్నాడంటే అంతటా ఉన్నాడు, ఆయన లేని ప్రదేశం లేదు. కాబట్టి వ్యక్తి యందు కూడా ఈ పరమేశ్వరుడు ఉన్నాడు గనక సనాతన ధర్మం మనకి మౌలికంగా బోధించేది ఏంటంటే, నీలో ఉన్న ఆత్మని, నీలో ఉన్న మాధవుడిని నువ్వు ఎరుగు. అయితే ఎరగటానికి అడ్డంకులు ఉన్నాయి. ఒకటి దానవత్వం ఉంది. మానవ జన్మ ఎత్తాం, అనేక సంసారాలు అంటే అనేక జన్మలు ఎత్తుతూ వచ్చాం. కాబట్టి కొన్ని పాపశాప తాపాలి శరీరానికి ఉంటాయి, దానవత్వం ఉంటుంది, అసురీభావాలు ఉంటాయి, జయించాలి, దాటాలి. దీనత్వం ఉంటుంది, అన్నీ ఉన్న కడు బీదవాడి వలె ఉంటాడు, అది ఒక దీనత్వం. తనకు ఉన్నదానితో తృప్తి పొందకుండా ఇంకా దేనిని ఆశించి అది లేదే అంటాడే వాడు దీనుడు. కాబట్టి దానవత్వాన్ని, దీనత్వాన్ని వదులుచుకోగలిగితే మానవత్వం మనకు అక్కరకు వస్తుంది. ఈ మానవత్వం ఒక మంచి అందమైన పువ్వు అయినట్లయితే, అది ఫలించినట్లయితే అది మాధవత్వం.
ఈ ఈ మానవత్వ, మాధవత్వ, దీనత్వ, దానవత్వాల అన్నింటినీ కూడా సమ్మేళనం చేస్తూ, మరి ఇది ఎక్కడ సంపాదించాలి ఈ మాధవత్వాన్ని అంటే అంతా అయిపోయాక అంటాం. వేదం అది చెప్పలే. సనాతన ధర్మం ఏమన్నదంటే ఇహమేవా, ఇప్పుడే ఇక్కడే, ఇప్పుడే ఇక్కడే, నవ్ అండ్ హియర్. కాబట్టి ఈ జన్మ ఎత్తిన ప్రతివాడు ఏం చేయాలంటే సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసుకోవాలి, ఆ ధర్మానికి అనుగుణంగా జీవించాలి, మానవుడుగా జీవించాలి. రామకృష్ణమూర్తి గారు మీరు చెప్పండి, అసలు ఈ సనాతన ధర్మం గురించి సుప్రీంకోర్టు చెప్పిన భాష్యం ఏంటి అంటారు? ఇది అతి పురాతనమై నిత్య నూతనంగా విలసిల్లుతున్నటువంటి ఒక జీవన విధానమే సనాతన ధర్మం అని ఎప్పటి నుంచో మన ధర్మశాస్త్రము పెద్దలు అందరూ నిర్వచించిన విషయాన్ని మళ్ళీ ఒకసారి ప్రజానీకానికి తెలియచేసింది. అసలు సనాతనము అంటే అర్థం ఏమిటంటే సదా భవతీతి సనాతన అంటే అతి పురాతనమై నిత్య నూతనంగా విలసిల్లేది. మీకు సందేహం వస్తుంది, మీ స్టేట్మెంటే కాంట్రడిక్టరీగా ఉంది కదా, మీరే అంటున్నారు అతి పురాతనమైంది, మళ్ళీ మీరే అంటున్నారు నిత్య నూతనమైంది, ఎలా సంభవం? సూర్యుడున్నాడు, ఎప్పటివాడు అంటే సమాధానం లేదు. ఎప్పటివాడో కదా, ఇవాళ రాకపోతే మాత్రమే అంటే నడుస్తుందా పని? అలా ఏ విధంగానైతే సూర్యకాంతి జీవన విధానానికి అత్యంత ఆవశ్యకము, అలానే సనాతన ధర్మం అనేది కూడా అతి పురాతనమైనప్పటికీ అనునిత్యము మనం తెలుసుకోమని ఆచరించాల్సిన అద్భుతమైన సత్యం. బాల్యమిత్రుడున్నాడు, చిన్నతనంలో కలిసి ఆడుకున్నాం, ఇవాళ అమెరికా నుంచి తిరిగి వచ్చాడు, చూడగానే మనసు ఎలా అయితే పులకరిస్తుందో ధర్మాన్ని ఆశ్రయించి జీవించేవాడి జీవనం కూడా అలా అద్భుతంగా ఉంటుంది. మరి ఈరోజు మళ్ళీ సుప్రీంకోర్టు దాని గురించి తిరిగి చెప్పాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడింది అని మనం ఆలోచన చేస్తే, స్వయంభూమను మనోధర్మశాస్త్రం 4వ అధ్యాయం 35వ శ్లోకంలో ఒక మాట చెప్పాడు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. నువ్వు చెప్పేది సత్యమే చెప్పు, అది ప్రియంగా చెప్పు, అప్రియమైన సత్యాన్ని చెప్పకు, ప్రియంగా ఉందని అసత్యము చెప్పకు, ఇదే సనాతన ధర్మం అని చెప్పాడు. ఇప్పుడు మనం మన జీవన విధానాన్ని ఒక్కసారి తేరిపార గమనించి చూచినట్టయితే సత్యం మృగ్యమైంది, ప్రియం కోసం అబద్ధాలాడేటువంటి తత్వం పెరిగిపోయింది. దాంతో ఏ ధర్మాన్నైతే ఆధారంగా మనం జీవనాన్ని గడుపుతున్నామో ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః తస్మాత్ ధర్మో నహంతవ్యో మానో ధర్మోచ్యజే వ్యథిత్. ఏ ధర్మాన్నైతే నువ్వు ఆశ్రయించి జీవనాన్ని గడుపుతావో అది నిన్ను రక్షిస్తుంది. ఆ ధర్మాన్ని నువ్వు పాడు చేసావా, నాశనం చేసే ప్రయత్నం చేసావా, అవలంబించకుండా జీవనాన్ని కొనసాగించావా, అది నీ పతనానికి దారితీస్తుంది. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భవాత్. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, నీ ధర్మాన్ని నువ్వు కొంచెమైనా ఆచరించావా అది నిన్ను రక్షిస్తుంది. ధారణాత్ ధర్మ ఇత్యాహు. ఏదైతే ఆధారంగా సకల చరాచర సృష్టి నడుస్తోందో అది ధర్మం. అందుకే కౌసల్య రాముణ్ణి అడవులకు పంపించేటప్పుడు ఏ తల్లి అయినా కొడుకు దూర ప్రాంతాలకు వెళుతుందంటే సర్ది కట్టిస్తుంది. మరి 14 సంవత్సరాలు వెళ్ళేటువంటి ఈ రాముడికి ఏం ఆధారంగా ఇవ్వాలి? అప్పుడు అంటుంది, ఎం పలసి ధర్మస్త్వం ధృత్యాచ నియమేనచ సవై రాఘవ శార్దూల ధర్మవిస్తిభి రక్షతి. నువ్వు పాలించే ధర్మమే, నువ్వు ఆచరించే నీ నిత్య నైమిత్తిక కర్మలు, వాటి పట్ల నీకున్న ఆసక్తి, ఇది నిన్ను రక్షిస్తాయా అని చెప్పింది. రవీందర్ రెడ్డి గారు మీరు చెప్పండి, హిందుత్వం అనేది సర్వమతాల సంపుటం అని చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? దాంట్లో ఎంత వరకు నిజానిజాలు ఉన్నాయి అంటారు? ముఖ్యంగా మనకు ధర్మం అని సనాతన ధర్మం అని చెప్పడం జరుగుతుంది. ఎక్కడైతే ఈ దేశంలో, ముఖ్యంగా భారతదేశంలో ఒక దేశం వారు ఆచరించినటువంటి వ్యవహార శైలి ఇదంతా కూడా ఒక ధర్మ మార్గంలోనే ఉన్నది. ఇది ప్రపంచం అంతా కూడా తెలుసుకొని దీని అనుగుణంగా వెళ్తే బాగుంటుందని చెప్పి కూడా ఆ అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం కూడా ఇవాళ చెప్పడం జరిగింది. ముఖ్యంగా సనాతన ధర్మం అంటే ధర్మో రక్షతి రక్షితే అన్నట్టు మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో, ఏ కార్యక్రమమైనా ఇతరులకు హాని చేయకుండా, తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక న్యాయపరమైనటువంటి లక్షణాలు, ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా వేరే వాళ్ళకి అన్యాయం చేయకుండా అందరినీ కలుపుకుంటూ వెళ్తూ
సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఉండాలనేటువంటిదే ముఖ్యమైన ధర్మం. ఆదర్శప్రాయంగా ఉండాలి. ముఖ్యంగా మనం ఒక వ్యక్తి అనేవాడు ఒక ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్తే జీవితంలో ఎక్కడి వరకైనా చేరొచ్చు. దాని ముఖ్యంగా సనాతన ధర్మం అనేది ఏంటంటే ఒక మతం కాదు, ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఆచరించేటువంటి ధర్మం అని చెప్పి ముఖ్యంగా మనము తెలుసుకోవచ్చు. ఓకే, వెంకటేశ్వరరాజు గారు మీరు చెప్పండి. ఇందాక మూర్తి గారు చెప్పారు కాలాతీతమైంది అని చెప్పేసి సనాతన ధర్మం అన్నది. సో అలాంటప్పుడు ఈ సనాతన ధర్మం అనేది శాశ్వతమైనదేనా, దాంట్లో సమధర్మ భావనలు అన్న దాని గురించి ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? మా ప్రపంచంలో అనేకమైనటువంటి నాగరికతలు వచ్చాయి పోయాయి. మెసొపటోమియన్ నాగరికత, సింధు నాగరికత, ఈజిప్షియన్ నాగరికత, అనేకమైనటువంటి నాగరికతలు వస్తూ పుట్టి మళ్ళీ మట్టిలో కలిసిపోయాయి. కానీ హైందవ జాతి ఏదైతే ఉందో, హైందవ ధర్మం ఏదైతే ఉందో, హైందవ మతం అంటున్నాం, ఈ మతం కాకుండా ఈ హైందవ జనీనమైనటువంటి యొక్క ఏదైతే ధార, మనం ప్రవహించే ధార అంటాం. అయితే ఈ ధారలో అనేకమైనటువంటి కలుస్తున్నాయి, అనేకమైనటువంటి దాంట్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇది ఎప్పుడు చచ్చేటువంటి అంటే మృతము అనేటువంటిది దీనికి లేనేలేదు అనేటువంటి దీని అర్థం. నిజంగా ఇవాళ నమస్కారము అంటాం, నమ అంటే వంగడము అని అర్థం. వంగి నమస్కరించేది ఏదైతే ఉందో అది ఇవాళ మనం ఏమంటాం, నమస్కరిస్తున్నాము అని అంటాం. తర్వాత నమాజ్ చేస్తున్నాము అంటారు, అంటే నమ అంటే వాళ్ళు కూడా వంగి చేసేది అని అర్థం. అంటే ఈ విధంగా అనేకమైనటువంటి మతాలలో వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ అన్య మతస్థులు ఏవైతే ఉన్నారో వాళ్ళు లాహిలా ఇల్లల్లా మహమ్మద్ రసూలల్లా అంటారు, అంటే నా యొక్క అల్లా తప్ప ఇంకొకరు లేరు అనేటువంటి అర్థం. కానీ ఇక్కడ మనం ఏమంటే వసుధైక కుటుంబము అని అంటున్నాం, కృణవంతో విశ్వమార్యం అంటున్నాం మనం. అంటే అర్థం ఏంటి అంటే అన్నిటినీ అక్కున చేర్చుకునేటువంటిది ఏదైతే ఉందో అది హైందవ ధర్మము, హిందూ ధర్మము, సనాతన ధర్మము, వైదిక ధర్మము. నిజంగా వైదిక ధర్మము, ఇప్పుడు వేదాలన్నిటి అపౌరుషేయాలు, వాటిని భగవంతుని యొక్క నోటి నుండి వచ్చినటువంటి అనే మనం అంటున్నాం. నిజంగా వాటి యొక్క ఏదైతే అనుకరణ ఏదైతే ఉందో, ఇవాళ మనం భారతదేశాన్ని ఒక విజ్ఞాన ఖనిగా చూస్తున్నాం. ఇక్కడి నుండే వేదాలు పుట్టాయి, ఇక్కడి నుంచే మనం జ్ఞానాన్ని పంచాం అనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది భారతదేశానికి వచ్చినటువంటి ఒక మణిమకుటం. అది అటువంటి మణిమకుటము ఈ సనాతన ధర్మము, వైదిక ధర్మము వీటిని ఆచరిస్తూ ఇంకొక విషయం ఏంటంటే మనలో ఉండేటువంటి గొప్పతనం, ఈ సదాచారాలలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే ఇవాళ వారు అన్నట్టుగా బొట్టు పెట్టుకుంటున్నాం. దానివల్ల అనేకమైనటువంటి సైంటిఫికల్ మంచి కూడా జరుగుతూ ఉంది. ఇవాళ షట్చక్రాలు ఏవైతే అంటున్నామో మనం, ఈ షట్చక్రాలలో ఆజ్ఞాచక్రం ఇక్కడ ఉంటుంది. ఈ సుష్మనాడి ఏవైతే నాడులు ఉన్నాయో ఈ నాడులన్నీ ఈ భృకుటి మధ్యలో కలుస్తాయి. ఆ యొక్క దాన్ని మనం రక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఓజోన్ పొరనట్లయితే మనం రక్షించాలి అని అనుకుంటున్నాము. అదేవిధంగా మన మానవ శరీరంలో ఉండేటువంటి ఈ యొక్క షట్చక్రాలను మనం కాపాడుతూ ఈ యొక్క ఆజ్ఞాచక్రాన్ని దాన్ని బంధిస్తూ ఉండేటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో అది పెట్టుకుంటే మంచిది అనేటువంటిది ఒకటి. సైంటిఫికల్గా కూడా ఇంకొక విషయం కూడా చెప్తారు. నిజంగా ఏదైనా పెద్ద భవంతులు కడుతూ ఉంటే ఏం చేస్తారు, వాళ్ళు ఒక దిష్టి బొమ్మ పెడతారు. అంటే చూసేటువంటి వాళ్ళ దృష్టి అక్కడికి వెళ్ళాలి, ముందుగా వెళ్ళి తర్వాత ఈ యొక్క కట్టడం మీద వెళ్ళాలి. అదేవిధంగా మనకు ఉండేటువంటి యొక్క శక్తులు ఏవైతే ఉన్నాయో వేరే వాళ్లకు అంటే దాని మీద ఎఫెక్ట్ పడకుండా ఈ భృకుటి మీదలో ఉండేటువంటి దాని మీద బొట్టు పెట్టుకోవాలి. అంటే అనేకమైనటువంటి ఇవాళ స్త్రీలు పారాణి పూసుకుంటారు, గాజులు పెట్టుకుంటారు. వీటన్నిటికీ ప్రత్యేకమైనటువంటి సైంటిఫికల్గా కూడా అర్థాలు ఉండేటువంటి మంచి భావన ఏదైతే ఉందో అదే సనాతన ధర్మం. మూర్తి గారు మీరు చెప్పండి, అంటే ఈ సనాతన ధర్మము, హిందుత్వము ఈ రెండింటిని ఒకేలా చూడాలా, లేకపోతే అవి రెండు వేరు అంశాలా అన్న విషయం గురించి కొంచెం. రెండు ఒకటి. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఎట్లాగో సనాతన ధర్మం అన్నా హైందవ ధర్మం అన్నా ఒకటి. ఒకప్పుడు ఈ అఖండ భారతావని హైందవమే, ఈ జాతే హైందవ జాతి. ఇవాళ మనం ఇతర మతాలలో ఉన్నటువంటి మనం తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ లేదు. ఎందుకంటే ఇవన్నీ పుట్టి ఒకటేమో 700 ఏళ్ళు, రెండోదేమో 2000 ఏళ్ళు. ఇది అసలు కాలానికి అతీతం, మన కాలానికి అందది ఇది. కాబట్టి సనాతన ధర్మం ఏంటంటే కొన్ని సూచనలు ఇచ్చింది. మానవుడుగా జీవించడానికి ఇవి ఋతుధర్మం. ఒక పశువుకి సీజను ఉంది, మనిషి మాత్రమే పోగొట్టుకున్నాడు. మనిషికి కూడా ఉందని చెప్పింది సనాతన ధర్మం.
కాబట్టి ఆ సనాతన ధర్మంలో నుంచి వచ్చింది ఒక హైందవం. ఆ హైందవం అంటే ఏంటంటే భారతీయులంతా ఒకనాడు ఆచరించిన ఏకమతమే హిందూ మతం. ఆ హిందూ మతంలో నుంచి ఇంకా మళ్ళీ బౌద్ధం పుట్టిందనండి, జైనం పుట్టింది, ఏం పుట్టినా మళ్ళీ దాంట్లో నుంచే. నదీనాం సాగరో గతి, అన్నీ సాగరంలో ఎట్లా కలవాలో ఈ మతాలన్నీ అట్లాగే ఉన్నాయి. మనుధర్మశాస్త్రానికి ముందే సనాతన ధర్మం ఉంది. మతం పుట్టడానికి ముందే, మతం అంటే మానవుడి ఆలోచన వాడికి ఏది కావాలో, దేని వలన వాడు సుఖంగా జీవిస్తున్నానని భ్రమిస్తాడో దాంట్లో నుంచి మతం పుట్టుకొచ్చింది. మతం శృతి పెట్టె లాంటిది, అలా ఒక నాదం వినిపిస్తూ ఉంటుంది. ధర్మం నాదం వంటిది, దానిలో సంగీతం ఉంది, సాహిత్యం ఉంది, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి, గాలి రాకలు పోకలు ఉన్నాయి. నాదంలో లేనిది లేదు, అది అనాహతంగా ఉన్నది. కాబట్టి సనాతన ధర్మము హైందవ ధర్మము భిన్నం కావు. ఈవేళ అన్ని మతాలను హక్కున చేర్చుకుని అని వేళ మనకి సుప్రీంకోర్టు నిజానికి చెప్పక్కర్లే. అసలు దానిలో ఉన్నదే ఒక తల్లి ఒక బిడ్డ. ఈ తల్లి వేరు ఈ బిడ్డ వేరు అంటానికి లేదు. తల్లి బిడ్డను హక్కును చేర్చుకుంటుంది. అట్లాగే కాలం ఎంత మారనివ్వండి, ఆచారాలు మారచ్చు, మన అవసరాలు మారచ్చు, విలువలను మనం పతనం చేసుకోవచ్చు, కానీ విలువల యొక్క స్వరూపాలు, మౌలిక స్వరూపాలు మారటం లేదు. కాబట్టి సనాతన ధర్మం అనేటువంటిది పెద్ద తల్లి. ఆ తర్వాత వచ్చినవన్నీ బిడ్డలు. హక్కున చేర్చుకునేటువంటి ఆ సహనము, సౌశీల్యము, ఔదార్యము, ఉదాత్తత, మర్యాద, ప్రేమ, వాత్సల్యము, అన్నింటినీ మించి కరుణ ఈ హైందవ ధర్మంలో ఉన్నది కనుక ఇవాళ ఇట్ హ్యాస్ బికమ్ సినానిమ్ విత్ సనాతన ధర్మ అని మనం ఇవాళ భాషలో కాసేపు మాట్లాడుకోవాలి కనుక ఆ రెండు భిన్నం కావమ్మా. ఈ మనువు కంటే ముందు భగవద్గీత ఉంది, కృష్ణుడే చెప్పాడుగా. వాడికంటే ముందు చెప్పానన్నాడు, నీకంటే ముందు చెప్పానన్నాడు. చెప్పాను అంటే ఆయన ఉన్నాడు అంటే ఆ మాట ఉన్నది, ఆ భావం ఉన్నది, ఆ కాలానికి తగినట్టు చెప్పాడు. ఈ కాలానికి తగినట్టు సనాతన ధర్మాన్ని ఇట్లాగే వాటితో పాటుగా ఒక్క మాట, యుగానికి కూడా ధర్మం ఉంది. కృతయుగం ఉన్నట్టు కలియుగం ఉండటానికి వీలు లేదు. ఉంటే కృతయుగమే ఉండాలి, లేదుగా కలియుగం వచ్చింది. మరి కలియుగంలో కూడా హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే ఏదిరా దిక్కు అంటే సనాతన ధర్మమే దిక్కు, విస్ హైందవ ధర్మమే దిక్కు అని అర్థం. ఇక మిగతావన్నీ బొట్టు పెట్టుకోవటం అవన్నీ ఆచారాలు, సాంప్రదాయాలు. దానిలో వైజ్ఞానిక భూమిక చాలా ఉంది. వైజ్ఞానికమే కాదు, యోగ భూమికలకు చెందింది. కాబట్టి ఈ రెండు ఒకటిగానే మనం భావన చేయాలి, విడివిడిగా చూడకూడదు. చూస్తున్నందువల్లనే ప్రమాదం. సనాతన ధర్మం అనాలి, హైందవ ధర్మం అనాలి. హైందవ మతము అంటూ లేదు. అది మీరు మతము అనగానే ఘర్షణ. హైందవ ధర్మం సర్వకాలికమైంది, సర్వజనామోదయోగ్యమైంది. చదువుకున్నవాడిని అదే రక్షిస్తుంది. అందుకే సత్యసాయిబాబా గారు మాట అన్నారు, ఈ సనాతన ధర్మం పామరుడికి శ్రీరామ రక్ష, అది నిత్యము పండితుడికి పరీక్ష అన్నారు. అద్భుతమైన మాట అది. మూర్తి గారు మీరు చెప్పండి. ఇప్పుడు అంటే హిందూ ధర్మాన్ని ఉన్నతంగా నిలబెట్టడం, ప్రపంచంలోనే ఉన్నతమైనది హైందవ ధర్మం అన్న విషయం అర్థమవుతోంది. దానికి అలా ఉన్నతంగా ఉండడానికి ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అంటారు? మొట్టమొదట ప్రతి హిందూ భావన ఏమిటంటే లోకా సమస్త సుఖినో భవంతు. పంచుకొని తినటం భారతీయత, హిందూ యొక్క ఆలోచన. ఉంచుకొని తినటం ఆశ్రీ లక్షణం. ఓంకారమూల మంత్రాఢ్య పునర్జన్మ సదాశయ గో వేద ప్రతిమాసేవి. ఇవి హిందువు యొక్క ప్రత్యేకమైన లక్షణాలు. హిందుత్వాన్ని నిర్వచిస్తూ చెప్పేవాడు. ఓంకారాన్ని మూలమంత్రంగా భావన చేస్తాడు. ఓంకారం అంటే ప్రణవనాదం. ఈ మధ్య రీసెంట్గా నాసా సైంటిస్టులు కూడా సూర్యుడి నుంచి వచ్చే శక్తిలో ప్రణవశక్తి ఉంది. ఇది విశ్వామిత్రుడు ఒక ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు 960 RPMలో ఒక శబ్దం వస్తుందండి. మరి గ్రహాలు, తారకలు, పాలపుంతలు అంతా తిరిగేటప్పుడు వచ్చే నాదం ఎలా ఉంటుంది? అది ఆ ఫ్రీక్వెన్సీ మనకు వినపడదు, కానీ ధ్యానంలో ఉన్న విశ్వామిత్రుడికి వినపడ్డది. అదే ప్రణవనాదం, అదే నీ యొక్క అద్భుతమైన ధ్వని. రూపం ఎలా ఉంటుంది? తత్ సవితుహు, ఆయనే సూర్యుడు. సో ప్రత్యక్ష దైవం సూర్యుడు కనపడుతున్నాడు. సూర్యోపాసన ప్రపంచమంతా ఉందండి. ఇక్కడే కాదు, మెక్సికోలో, థాయిలాండ్లో, వీళ్ళంతా ఏ రోజైతే మనం మకర సంక్రాంతి జరుపుకుంటామో ఆ రోజు థాయిలాండ్లో వాళ్ళు సూర్యుడిని పూజ చేస్తారట. సో అలానే మెక్సికోలో మనం నవరాత్రి జరుపుకునే రోజుల్లో రామ సీత అని ఒక కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తారట. సో ఇలా మొత్తం ప్రపంచమంతా ఉన్నది సనాతన ధర్మమే, హిందూ జీవన విధానమే. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం
ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప అని కృష్ణుడు 4వ అధ్యాయంలో చెప్పినట్టు ఈ పరంపరానుగతంగా వస్తున్నటువంటి ఈ జీవన విధానం ఏదైతే ఉందో, ఈ ప్రత్యేకత ఏదైతే ఉందో అది క్రమక్రమంగా నశించింది. అలానే పునర్జన్మ మీద నమ్మకం కూడా భారతీయుడికి ఒక్కడికే ఉంటుంది. వేరే మతాలలో పునర్జన్మ గురించిన ప్రస్తావనే లేదు. యం యాతి స్మరన్ భావం త్యజించింతే కలేబరం తం తమేవ ఇతి కౌంతేయ సదా సద్భావభావితాః. నువ్వు ఈ శరీరాన్ని వదిలేసేటప్పుడు ఏ భావనతో అయితే దేహాన్ని త్యజిస్తావో అదే భావనతో నీకు మళ్ళీ జన్మ దొరుకుతుంది అంటూ కృష్ణుడు తెలియజేశాడు. తర్వాత గోవును పూజించే లక్షణం, గోమాతను పూజించినట్టయితే భోపాల్లో విషపూరితమైన గ్యాస్ విడవడినప్పుడు దాదాపు 3000 మంది క్షతగాత్రులయ్యారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ 2 వ్యక్తులు మాత్రం అది ది వేదిక్ వే ఆఫ్ బ్యాటిలింగ్ ది పొల్యూషన్ అని చెప్పి 1985 మే 5వ తారీఖు నాడు హిందీలో ఇచ్చిన వార్త ఇది. వాళ్ళిద్దరూ మటుకు ఒకే కిలోమీటర్ దూరంలో ఉన్న భోపాల్ నుంచి ఆనందంగా గడపగలిగారు. ఆక్సిజన్ కావాలంటే పొటాషియం పర్మాంగనేట్ని మ్యాంగనీస్ డయాక్సైడ్ను కలిపి సారాదీపం పెట్టి వేడి చేసి H2SO4 కలిపితే ఆక్సిజన్ వస్తుందని ఈనాటి ఆధునిక జీవన విధానంలో చెప్పుకుంటున్నాను తప్పితే, ఒక గోవును ఒక తులసిని పెంచుకున్నట్టయితే కావలసినంత ఆక్సిజన్ నీకు దొరుకుతుంది. గోవు తీసుకునేది వదిలేది కూడా ఆక్సిజనే అని, ప్రాణశక్తి అని చెబుతోంది మన భారతీయ జీవన విధానం. అలానే వేదాన్ని పొండు దానవులార భూసుర సంగత అయిన భూమికి గములు కట్టి మఖతప స్వాధ్యాయ మౌనవ్రతస్థుల వెదకి ఖండింపుడు విష్ణుడన అన్యుడొక్కడు లేడు యజ్ఞంబు వేదంబు వాడే ఏ స్థలంబుల గో వేద భూసర వర్ణాశ్రమ ధర్మములు వరస నుండు ఆ స్థలంబులకెళ్ళి దహించి 2 దర్పమప్ప అంటాడు హిరణ్యకశిపుడు. భూమండలంలో విష్ణువు యొక్క ఛాయ హిందూ ధర్మం సనాతన జీవన విధానాన్ని అంతరింపజేయాలనుకున్నప్పుడు రాక్షసముఖులనందరినీ ఆదేశించిన సత్యం అది. ఈరోజు మనం చూస్తున్నాం, అదే జరుగుతుంది. తర్వాత ప్రతిమను పూజించటం, గాంధీ మహాత్ముడు కూడా చెప్పాడు, నేను గోవును పూజిస్తాను, ప్రతిమను పూజిస్తాను, ఇది నా జీవన విధానం అని. ఏ గాంధీ మహాత్ముని ప్రసాదంగా స్వాతంత్ర్యాన్ని పొంది ఏ రామరాజ్యాన్ని అయితే ఆయన ఆవిష్కరించాలని కోరుకున్నాడో, ఏ గాంధీ మహాత్ముని అనునిత్యం మనం పూజిస్తామో, నిజంగా ఆయన పట్ల మనకు విశ్వాసం ఉన్నట్టయితే హిందూ ధర్మంలో చెప్పిన ఇవన్నింటినీ ఈ ప్రత్యేకతలను కాపాడుకుంటూ మన ఐడెంటిటీ, మన ప్రత్యేకత మొత్తం ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి ఆ వారసత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. రవీందర్ రెడ్డి గారు, మీరు చెప్పండి. గోమాతను మనం పూజించాలి అన్న విషయం వారు ప్రస్తావించారు, సనాతన ధర్మంలో ఉంది అన్న విషయం అర్థమవుతోంది. శాస్త్రీయత, దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఏంటి అంటారు? గోవు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశుల్లో అత్యున్నతమైనది, పవిత్రమైనది కూడా. ఎందుకంటే ఫస్ట్ ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తుంది ముఖ్యంగా. తర్వాత ఇక్కడ గోవులో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని మనం చూసుకున్నటువంటి అయితే గోమయం కానీ, గోమూత్రం కానీ, తర్వాత ఈ యొక్క గోమయం ద్వారా రీసెంట్గా ఒక విషయం తెలిసిందండి. ఈ మధ్య ఒక గుడికి వెళ్తే అక్కడ సాయిబాబా దునిలో గోమయంతో పిడిక వేయించారు మాత్రం. పిడిక వేయిస్తే మరి వేస్తున్నారు కదండి, దీనివల్ల కలిగే లాభం ఏంటంటే అక్కడ చెప్పారు, ఇది మనము ఈ పిడికని ఈ దునిలో వేస్తే ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా కూడా కలుషితం లేకుండా ఒక స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇస్తూ ఈ యొక్క వాతావరణం కూడా ఎంత బాగుంటుందని చెప్పి మేము ఇది వాడుతున్నామండి, చాలా పవిత్రమైనదని చెప్పినారండి. ఎందుకంటే గోమయాన్ని కూడా మనం ఇట్లా వాడితే ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ కూడా చేయొచ్చు ముఖ్యంగా. తర్వాత ఈ యొక్క గోమూత్రం సైంటిఫిక్గా చాలా రకాలుగా యూస్ఫుల్గా ఉందండి. సర్వరోగ నివారణ అని చెప్పొచ్చు, ఔషధంగా యూజ్ చేస్తున్నారు. తర్వాత మనకు ఈ యొక్క గోమాత పూజ సప్తదర్శిని అని గోప్రదక్షిణ అని చెప్పి ఇలా 7 చేయమని చెప్తున్నారు. 7 ప్రదక్షిణాలు చేయాలని చెప్తున్నారు, శాస్త్రం చెప్తుంది. దానివల్ల చేసిన వాళ్ళు కొంతమంది మాత్రం చెప్పారండి, మనం ఎక్కడికో గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తున్నాము, ఇక్కడ సకల దేవతలు నిలవైనట్టు గోమాతకు ప్రదక్షిణ చేస్తే నా జీవితంలో ఎన్నో రకాలుగా మాకు వృద్ధి జరిగిందని చెప్తున్నారు. అంటే ఎందుకంటే మనం చాలా తెలుసుకోవాల్సిన విషయాలు గోమాతలో ఉన్నాయండి. గోవు, గంగ, గాయత్రి, ఈ 3 హైందవ ధర్మానికి ప్రతిపదికలు. గోపూజ చేయాలి, గాయత్రి చదువుకోవాలి, గంగా స్నానం చేయాలి, గంగాజలాన్ని స్వీకరించాలి, తర్వాత గీత చదవాలి. అది 4వ డైమెన్షన్ ఏంటంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి, వాడు కెమిస్ట్రీ చదివాడా, ఫిజిక్స్ చదివాడా, ఇంకోటి చేశాడా, అంతరిక్షంలోకి వెళ్ళాడా కాదు, తన అంతరంగంలోకి వెళ్ళాలి అంటే ఉన్నటువంటి ఏకైక యోగ శాస్త్ర గ్రంథం
ఏది అంటే భగవద్గీత. భగవంతుడి ద్వారా వచ్చినటువంటి భగవద్గీత. ఇది మనం గుర్తుపెట్టుకుంటే చాలు. వెంకటేశ్వరరాజు గారు మీరు చెప్పండి, మన పూజా విధానం అంతా ప్రకృతితో మమేకమై ఉంటుంది. ఈ ప్రకృతి ఆరాధనలో మనకేం తెలుస్తుంది అంటారు? ఆకాశ పతితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. మనం ఏ దేవుణ్ణి మొక్కినా, ఎక్కడ మొక్కినా, ఎవరిని మొక్కినా మళ్ళీ ఆ తుదకు వెళ్ళేది మోక్షప్రదాయని, మోక్షమే అనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటిది. అయితే నిజంగా మనం ఒక సంకల్పం చెప్పుకుంటామమ్మా, క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం అని అంటాం. అంటే నిజంగా ఎంత సార్వజనీనికమైనటువంటి విషయం చూడండి. అంటే మనం ఎవరైతే పూజలు చేస్తున్నామో, ఎవరైతే ఈ పూజలకు ఆస్కారం ఇస్తున్నారో వాళ్ళందరికీ శుభాలు కలుగుగాక, వాళ్ళందరికీ మంచి కలుగుగాక, అన్ని విధాలుగా మంచి చేయుగాక అనేటువంటి ఉద్దేశం. నిజంగా ఎంత ఈ హైందవ ధర్మంలో, ఈ సనాతన ధర్మంలో, ఈ వైదిక ధర్మంలో ఉండేటువంటి గొప్పతనము. ఒక్కసారి వివేకానందుడు అమెరికాకు వెళ్ళి అమెరికాలో ఉండేటువంటి వాళ్ళని కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని అన్నాడు. అంటే ఆ యొక్క భావన, సౌభాతృత్వం ఏదైతే ఉందో దాంట్లోనే తెలుస్తుంది మన యొక్క దైవీ భావన. అందరిలో చూసేటువంటి అహం బ్రహ్మోస్మి దేహో దేవాలయో ప్రోక్తో జీవోదేవ సనాతన అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ప్రతి మనిషిలో, ప్రతి హృదిలో చూడాలి అనేటువంటి సార్వజనీయకమైనటువంటిది ఏదైతే ఉందో అది ఈ యొక్క సనాతన ధర్మంలోనే ఉంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇవాళ మనం అందరం చూస్తూ ఉన్నాం, అందరం పూజలు చేస్తూ ఉన్నాం. ఈ పూజల వల్ల రకరకాల పూజలు, అంటే శక్త్యోపచార, భక్త్యోపచార అంటాం మనం, రాజోపచార. అంటే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నో విధంగా చేస్తున్నారు, లేనటువంటి వాళ్ళు లేని విధంగా చేస్తున్నారు. అసలే లేనటువంటి వాళ్ళు, బీద వాళ్ళు కూడా చేసేటువంటి పూజలు కూడా మన దాంట్లో ఉన్నాయి. నిజంగా అంటే అర్థం ఏంటి అంటే, అన్ని రకాల వాళ్ళను హక్కును చేర్చుకునేటువంటి అన్ని రకాల పూజలు, ఏ రకమైనటువంటి పూజలు చేసినా నువ్వు మామూలుగా కూర్చొని నువ్వు జపం చేసుకో, తప్పకుండా నీకు మోక్షం లభిస్తుంది. రాజోపచారంగా చేసుకో, శక్తిోపచారం, నీకు శక్తి ఎంత ఉందో అంత చేసుకో అనేటువంటిది ఏదైతే ఉందో, ఇటువంటి పూజలు ఏవి చేసినా మనకు మంచి జరుగుతుంది అనేటువంటి భావన ఏదైతే ఉందో అది మన ధర్మంలోనే ఉంది. నిజంగా ఒకప్పుడు మన అందరికీ తెలుసు, అనేకమైనటువంటి ఇతర దేశస్తులు వచ్చి దాడులు చేసినటువంటి కానీ దాదాపుగా 1100 సంవత్సరాలు మ్రగ్గి వేరే వాళ్ళ పరిపాలనలో మ్రగ్గి ఉన్నటువంటి యొక్క మన ధర్మం కూడా ఇప్పటికీ లేచి నిలబడ్డది అని అంటే విషయం ఏంటంటే, దీనిలో మరణం లేదు, మన పూజలలో మరణం లేదు, మన పూజల్లో ధార్మికత ఉంది, మన పూజల్లో శక్తి ఉంది, మన పూజలకు మోక్షం లభించేటువంటి పరిపక్వత ఉంది అనేటువంటి దానికి ఇటువంటి తార్కాణంగా ఉన్నాయి ఇవన్నీ. రామకృష్ణమూర్తి గారు మీరు చెప్పండి, అంటే మనం ఏది మాట్లాడుకున్నా, ఏది చేసినా దాని వెనుక ఒక శాస్త్రీయత, విజ్ఞానం అనేది చోటు చేసుకుంటుంది. ఎటువంటి విజ్ఞానం ఉంది అంటారు? ఏం నేర్చుకోవచ్చు అంటారు? దాని ఒక్క విజ్ఞానమే కాదమ్మా, వ్యక్తిత్వ వికాసం కూడా మన యొక్క పూజా విధానంలో, ధర్మంలో. పూజ అంటేనే కాయ వాంగ్ మన కార్యముత్తమం పూజనం జపం చింతనం క్రమాత్ అంటాడు రమణ మహర్షి. నీవు ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి. ఏమిటా త్రికరణాలు? కాయము, మనస్సు, వాక్కు. పూజ చేసి శరీరాన్ని శుద్ధి చేసుకో, జపం చేసి వాక్కును శుద్ధి చేసుకో, అలానే ధ్యానం చేసి మనస్సుని శుద్ధి చేసుకో. తద్వారా నువ్వు పవిత్రుడమైనప్పుడు ఓ టెంపే సచ్చాయి రహతా హై తో దిల్ మే సఫాయి రహతా. సో ఈ విధమైనటువంటి జీవన విధానం మనకు భూకంపాలు వస్తున్నాయి, అనేకమైన ఉపద్రవాలు వస్తున్నాయి. రష్యన్ సైంటిస్టులు రీసెర్చ్ చేశారు, భూకంపాలు రావడానికి కారణం ఏమిటి అంటే బిస్ ఎఫెక్ట్ అని వాళ్ళు తేల్చి చెప్పారు. మరి వాళ్ళని వెంటనే అడిగారు, మరి బిస్ ఎఫెక్ట్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? గోధూళి ఎక్కడైతే ఉంటుందో అక్కడ బిస్ ఎఫెక్ట్ రాదని చెప్పారు. అలానే వర్షాలు కుదవట్లేదు, ఏం చేయాలి అంటే గోఘృతంతో హవనం చేయమన్నారు. అలానే ఇల్లంతా పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు, బయటంతా పొల్యూషన్ బాగా పెరిగిపోయింది. కాబట్టి మనం ఇంటిని పవిత్రంగా ఉంచుకోవాలి. గోమయంతో నువ్వు ఇచ్చేసినట్టయితే ఇథిలిన్ ఆక్సైడ్, ఫార్మాల్డిహైడ్, ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి హైజీనిక్ అట్మాస్ఫియర్ని నీకు ఆవిర్భవింపజేస్తాయి. ఇక మనం పొద్దున లేచి రాత్రి దాకా చేసే ప్రతి ప్రక్రియలో కూడా మా బామ్మగారు సూర్యుడిని చూడందే భోజనం చేసేది కాదు. నేను ప్రశ్నించాను, ఎందుకని ఇలా చేస్తున్నాను అని. అంటే ఆమె సుందరాకాండలో మొదటి సరుకులో 8వ శ్లోకం చెప్పింది నాకు. సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వ చకార గమనే మతిం. నాకు అప్పుడేమీ అర్థం కాలేదు. తను చెప్పింది, నువ్వు మొట్టమొదటి ఆరోగ్యంగా ఉండి చేసే పనిని సక్రమంగా చేయాలి అంటే ఆంజనేయుడు 100 యోజనాల సముద్రాన్ని దాటడానికి నిశ్చయించుకున్నప్పుడు ఏమేం చేశాడో అది చేయాలరా అని. ఏమిటి? మొట్టమొదట సూర్యుడికి నమస్కారం చేయాలి, తర్వాత ఇంద్రుడికి నమస్కారం చేయాలి, తర్వాత వాయుదేవుడికి నమస్కారం చేయాలి, తర్వాత బ్రహ్మదేవుడికి నమస్కారం చేయాలి,
తర్వాత సకల భూతాలకు నమస్కారం చేయాలి. నేను అందరినీ నమస్కారం చేసుకుంటూ కూర్చోవటం ఇంకేం పని లేదా అంటే, సూర్యుడికి ఆరోగ్యం భాస్కరాజిచ్చేది. నువ్వు సూర్యుడికి నమస్కారం చేస్తే సూర్యోదయం ముందరే లేచావనుకో, అప్పుడు నీ ఆరోగ్యం బాగుంటుంది. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. శరీరం బాగానే ఉన్నప్పుడు నడువు నిఠారుగా పెట్టుకుంటావు. సమం కాయ శిరోగ్రియం ధారయం అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకం. మొట్టమొదటి శరీరం బాగుంది. తర్వాత నువ్వు పనిచేస్తున్నప్పుడు నీ ఇంద్రియాలన్నీ పక్కకు వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఇంద్రుడికి నమస్కారం చేయాలి అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. వాయుదేవుడు ఏ ప్రదేశాన్నన్నా పవిత్రంగా మార్చి అందరితో కలిసి సహజీవనం చేసేటువంటి ఆలోచన నీలో కలిగిస్తాడు. బ్రహ్మదేవుడు అంటే క్రియేటివ్ జీనియస్. పని చేయాలంటే ఆలోచన ఉండాలి. ది ఫెయిల్యూర్ ఆఫ్ ఎవ్రీ కాజ్ ఆఫ్ ఫెయిల్యూర్ ఈజ్ థాట్లెస్ యాక్షన్. సో ఆ థాట్లెస్ యాక్షన్ పోవాలంటే యాక్షన్లెస్ థాట్ పోవాలి. సో కాబట్టి మనం ఇలా అంతా చేసిన తర్వాత సక్రమమైన కార్యక్రమాన్ని నెరవేర్చుకోవాలి అంటే సంఘశక్తి కలయుగం. అందరూ కలిసి అనేకతామే ఐక్యమంత్రుకో జన జన ఫిర్ అపనాతా హై ధీరే ధీరే దేశ్ హమారా ఆగే బడతా జాతా హై. అందరినీ కలుపుకుపోవాలి అంటే సర్వభూతాలకు నమస్కారం చేసి తర్వాత నువ్వు పోవటాన్ని నిశ్చయం చేసుకోవాలి. కాబట్టి భారతీయ జీవన విధానం కేవలం వైజ్ఞానికమే కాదు, వ్యక్తిత్వ వికాసానికి సర్వతోముఖ అభివృద్ధి ప్రజలలో కలగాలి అంటే నీకు అద్భుతమైన సనాతన జీవన విధానమే శ్రీరామ రక్ష. మూర్తి గారు మీరు చెప్పండి, అంటే ఇప్పటిదాకా మనం పూజలు, నిత్య పూజా విధానం గురించి, దాంట్లో ఉన్న శాస్త్రీయత గురించి మాట్లాడుకున్నాం. మన సంప్రదాయంలో వ్రతాలు కూడా చాలా ముఖ్యం. ఈ వ్రతాల్లో వెనుక ఉన్న శాస్త్రీయత ఏంటి అంటారు? ఈవేళ సమస్తం గోమయం చేసుకోవాలి అది ఐడియలిజం, అదొక హైపాథీసిస్. ఈవేళ నగరాలు పెరిగిపోయినాయి, గ్రామాలు నశించిపోయినాయి. ఇప్పుడు మనం అనుకునేవన్నీ కూడా గ్రామాల్లో సాధ్యం, నగరాల్లో సాధ్యం కాదు. ఎందుకని ఒక సనాతన ధర్మం ఒక సనూతన రూపాన్ని సంతరించుకున్నప్పుడు ఈ యుగానికి ఎంతవరకు మనకు అవసరమో, దేన్ని మనం ఆచరించగలమో అంతవరకు మనం కనుక తీసుకున్నట్లయితే అది ధర్మాచరణలో చాలా ప్రధానమైన భాగం. మనం చేయలేనిది భుజాన ఎత్తుకొని మొయ్యలేక తట్టదింపి పారిపోయే కంటే చేయగలిగినవి ఏమిటి బేసిక్గా అంతవరకు మనం సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా చేసేది కూడా సనాతన ధర్మం అంటారా? సనాతన ధర్మాన్ని దాని యొక్క ఇంకొక స్వరూపం అది, అంతే. అదే రూపాంతరం చెందిందంతే. విలువలు మారచ్చు, మన అవసరాలు మారచ్చు, కానీ ధర్మం మారలేదుగా. కాబట్టి ఈ సనాతనమైనటువంటి ఈ ధర్మంలో ఇవాళ గోపూజ చేయాలి. గోవుని ఎక్కడ కట్టేస్తాం? బహుళ అంతస్తులు వచ్చేసినాయి. కాబట్టి గోవు ఎక్కడ ఉన్నదో అక్కడికి వెళ్ళి నమస్కరించుకోవచ్చు. అవకాశం వచ్చినప్పుడల్లా దానికి దండం పెట్టచ్చు. గోమాత, భూమాత మనకు అసలు అంతా తల్లే. ప్రకృతి మొత్తం తల్లి, పరమేశ్వరుడు తండ్రి. ఈ చిన్న భావన మన యువతరానికి కనుక అందించగలిగితే వాడికి అర్థమయ్యే భాషలో చెప్పాలి. అలాగే పంచభూతాలని కూడా పూజించుకోవడం అనేది ఉందిగా, ఇక్కడ లేకుండా లేదుగా. పంచభూతాలు అహంకరించిన నాడు, ఇంద్రుడు అహంకరించిన నాడు గోవర్ధన పర్వతం ఎత్తాడు కృష్ణుడు. వాళ్ళ అహంకారాన్ని తుంచగలిగిన వాడు కూడా పరమాత్మే. కాబట్టి ఈ జగత్తు, జీవుడు, జగన్నాయకుడు ఇది ట్రయో. ఈ రెండు లేకుండా ఆయన లేడు, ఆయన లేకపోతే మనం లేదు. కాబట్టి ఈ మూడింటిని సమన్వయం చేసుకొని సనాతనమైనటువంటి ఆ వాంగ్మయాన్ని, ఆ భావాలని అర్థం చేసుకొని ఈ కాలానికి మనం ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోగలిగినట్లయితే ఈ వైజ్ఞానిక దృక్పథం, ఎందుకంటే వైజ్ఞానిక దృక్పథం దోషం కాదు. ఉపనిషత్తులు మనకిచ్చిన అధికారం ప్రశ్నించు, తెలుసుకో అంటే వేయకూడని ప్రశ్న వేయకూడదు, నిరర్ధకమైన ప్రశ్న వేయకూడదు. ఆత్మజ్ఞానం వైపు ఒక సమాజం, ఆరోగ్యకరమైన ఒక సమాజ నిర్మాణానికి కావలసిన ప్రశ్నలు ముందు మనం వేసుకోవాలి, శాస్త్రాల్లో వెతుక్కోవాలి, పండితుల దగ్గరికి వెళ్ళి కొంత సమాధానం పొందాలి. సమాధాన పడకూడదు, కాంప్రమైజ్ కాకూడదు, అడ్జస్ట్ కావాలి జీవితం. అది చెప్తుంది మనకు ఉపనిషత్తు. ఆ ఉపనిషద్వాణి ఇవాళ వివేకానంద వాణి అయింది, అది ప్రత్యేకం కాదు. హీ హ్యాస్ డ్రాన్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఉపనిషత్స్. కాబట్టి ఈ యుగానికి, ఈ కాలానికి మనం ఎంతవరకు చేయాలో అంతవరకు చేద్దాం. మిగతావన్నీ అనుకోవటానికి, ఎకడమిక్గా డిస్కస్ చేయడానికి అద్భుతమైన వాంగ్మయం మన దాంట్లో తిరుగులేదు. అది వెంకటేశ్వరరాజు గారు మీరు చెప్పండి, అంటే పంచభూతాల వెనుక ఉన్న పరమార్థం ఏమిటి వాటిని ఆరాధించడంలో అంటారు? మానవ జీవన విధానానికి ఏవైతే దోహదపడుతున్నాయో, అత్యంత ముఖ్యమైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవే ఈ పృథువ్యాప తేజో వాయురాకాశాలు. ఈ వాయువు లేకపోతే మనం బ్రతకలేము. ఇటువంటి ఏదైతే ఉన్నాయో వాటిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఇవాళ చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇవాళ ఓజోన్ పొర తెగిపోయింది. ఇవాళ అనేకమైనటువంటి రుగ్మతలకు, క్యాన్సర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అల్ట్రా వైలెట్ రేస్
భూమి మీద ప్రసరిస్తున్నాయి అనేటువంటిది ఇవన్నీ కూడా ఈ పృథివ్యాప తేజో వాయురాకాశాలను మనం సమమైనటువంటి ఆ యొక్క పద్ధతిలో మనం పెట్టుకోలేనటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు ఇటువంటివి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రాణి జీవన విధానంలో పంచభూతాలు అనేటువంటివి అవి లేకపోతే అసలు ప్రాణం లేదు, ఈ భూమి లేదు, ఈ ఆకాశం లేదు, ఈ వాయువు లేదు, ఇవన్నీ లేకపోతే మనం లేదు. కాబట్టి వీటికి వాటికి అవినాభావ సంబంధం ఆ విధంగా ఉంది. కాబట్టి మనం పంచభూతాత్మకమైనటువంటి శరీరము అనేటువంటిది మనం అనుకుంటున్నాం, వాటిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. రవీందర్ రెడ్డి గారు మీరు చెప్పండి, అంటే భగవద్గీత గురించి ఇందాక వారు ప్రస్తావించారు, ఖచ్చితంగా భారతదేశంలో పుట్టినందుకు, మానవుడిగా జన్మించినందుకు భగవద్గీత తప్పనిసరిగా పఠించాలని. దాంట్లో ఇంకా ఎటువంటి ప్రత్యేకతల్ని మనం అనుకోవచ్చు అంటారు? ముఖ్యంగా అండి, ఈ సనాతన ధర్మం గురించి మనకు భగవద్గీతలో 2వ అధ్యాయం 24వ శ్లోకంలో ఉందండి, స్పష్టంగా రాసి ఉంది. అదొకసారి మనం చూసుకుంటే కానీ ఖచ్చితంగా చెప్పగలుగుతామండి. ఆ ధర్మాన్ని ఎప్పుడైతే ఆచరించినప్పుడే ఈ యొక్క సనాతన ధర్మం కూడా నిలబడుతుందని ముఖ్యంగా నా ఒక ఉద్దేశం. ముఖ్యంగా చాలా చక్కటి ఉదాహరణ చెప్పారమ్మా. 2వ అధ్యాయం 24 శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నీ ధర్మంలో నువ్వు ప్రాణాలు వదిలేసినా పర్వాలేదు, కానీ వేరే ధర్మంలోకి నువ్వు వెళ్ళకూడదు. కంచి పరమాచార్య వారు దీనికి ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేశారండి. ఒక వ్యక్తి ఒక మతం నుంచి ఇంకొక మతానికి మారినప్పుడు జరిగే నష్టం ఏమిటి, ఎందుకని మనం బాధపడాలి అంటే, ఒక వ్యక్తికో ఒక దేశానికో ఏదో నష్టం జరుగుతుందని కాదు మనం బాధపడాల్సింది, విశ్వవ్యాపితమై అంతటా ఉన్నటువంటి ఆ భగవత్ తత్వాన్ని మీరు కించపరుస్తున్నారు. ఈ మతం నుంచి, ఈ ధర్మం నుంచి ఇంకో ధర్మం, అంటే ఈ ధర్మంలో భగవంతుడు సరిగా లేడు కాబట్టి ఆ భగవంతుడిని ఆశ్రయిస్తున్నాను అంటే భగవత్ తత్వాన్ని మీరు నిందిస్తున్నారు, కించపరుస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించమంటూ హిందూ ధర్మం అని ఆయన ఇచ్చిన అనేకమైన లెక్చర్స్లో చక్కగా పొందుపరిచారు. కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోవడం కోసం ప్రాణమైన ఇవ్వు, అంతేకాని పరధర్మంలో ఏదో ఉందని ఆశించి వెళ్లకు. నేతీబాగ్లో ఆ నేతీ సింగ్ను ఔరంగజేబు ధర్మం మార్చుకోమన్నప్పుడు ఆయన ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోకపోతే అటు చేయి ఇటు చేయికి తాళ్లు కట్టి గుంజితే ఆయన శరీరం 2 భాగాలుగా విడిపోయింది. దానికైనా సిద్ధపడ్డాడు. తేజ్ బహదూర్ని ఖండాలుగా చేసి వాటిని కాకులకు గద్దలకు వేసినా సరే నేనైతే మతం మార్చుకోను అని చెప్పాడు. అలాంటి అద్భుతమైనటువంటి మహామహులు మనకు చెప్పిన విషయం ఏమిటి అంటే, కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన విషయాన్ని వాళ్ళు ఆచరించి ఈ విధంగా మీరు జీవనాన్ని గడిపినట్టయితే మీరు ఆ సమయంలో బయట ఉన్న ఆసరు శక్తుల వల్ల కొంత బాధపడచ్చేమో, కానీ భావితరాలకు అద్భుతమైన ఆదర్శంగా కలుగుతారు. ప్రకృతిని పూజించి ప్రకృతితో సహజీవనం చేసే భారతీయుడు సనాతన జీవన విధానం ఈరోజు ఆధునిక భారతంలో ప్రకృతిని విధ్వంసం చేస్తూ పంచభూతాలను పొల్యూట్ చేస్తూ దానితో మన పబ్బం గడుపుకుందామన్న ఆలోచన పెరిగిపోతూ భావితరాలకు శ్మశానాన్ని, కంకాళాలను, పొర్రెలను మనం ఆదర్శంగా ఇస్తున్నామేమో అన్న ఆలోచన ఒకసారి చేసుకుంటే బాగుంటుంది. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటే ఏ విషయం మనం ఈ ప్రపంచంలో మాట్లాడినా 3 స్థాయిల్లో మాట్లాడాలమ్మా. ఒకటి ఫిజికల్ లెవెల్, రెండవది మెటాఫిజికల్ లెవెల్, మూడవది స్పిరిచువల్ లెవెల్. భగవద్గీతని మీరు ఎందుకు చదవాలి, ఏం పట్టుకోవాలని అడిగారే, 3 స్థాయిలలోనూ దాన్ని పట్టుకోవాలి. మనం ఫిజికల్ లెవెల్ దగ్గర ఆగిపోకూడదు. ఇక్కడ స్పిరిచువల్ లెవెల్లోకి వెళ్ళి కనుక అదే శ్లోకాన్ని అర్థం చేసుకుంటే, స్వధర్మే నిధనం శ్రేయ అంటే స్వధర్మం అంటే ఆత్మధర్మం, పరధర్మం అంటే ఆత్మ కానిది అనాత్మగా ఏదైతే ప్రకృతి ఉన్నదో అదంతా నీకు అక్కరకు వచ్చేది కాదు. అసలు నీకు ముందు అక్కరకు రానిది ఏదన్నా ఉంటే అది నీ దేహమేనన్నారు. ఈ మాట కూడా పరమాచార్య స్వామివారే అన్నారు. కాబట్టి ఆ స్పిరిచువల్ లెవెల్లో కూడా మనం కొంత ట్రైనింగ్ కావాలి. కేవలం శబ్దార్థం కాకుండా, కేవలం ఫిజికల్ లెవెల్లో కాకుండా, భగవద్గీతని కేవలం ఒక హైందవానికి పరిమితం చేయవద్దు. ఇది విశ్వమానవ కళ్యాణానికి, వాడు ఏ మతంలో ఉండనివ్వండి, ఏ కులంలో ఉండనివ్వండి, భగవద్గీత ఒక జీవన సారం, అది ఒక వేదాంతం. జీవితాన్ని స్పష్టంగా, అర్థవంతంగా, అచ్చంగా, నిజాయితీగా, నిర్భరంగా, నిర్భయంగా, నిరంజనంగా, నికేతనంగా వాడు జీవించాలి అంటే భగవద్గీత చదవాలి, చదవాలి, చదవాలి. సనాతన ధర్మం ఆచంద్రార్కం నిలిచి ఉండాలి అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? సనాతన ధర్మాన్ని ముందు అర్థం చేసుకోవాలి, ఆచరించే ప్రయత్నం చేయాలి. మూఢ విశ్వాసం నుంచి మనల్ని మనం బయటపడేసుకోవాలి. ఒక ఛాందసం నుంచి బయటపడాలి. దేహాన్ని, మనస్సుని, ఆలోచనని, ఆత్మభావనని శుచిగా పెట్టుకోవాలి. సమస్తలోక సుఖినో భవంతు అనుకోవాలి. ప్రతిరోజు సహనాభవతు సహనౌభునక్తు అంతా సనాతన ధర్మమే.
కలిసి మెలిసి జీవించాలి, కలిమి పెంచాలి, ఉన్నదానిని పంచుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఇక్కడికి వచ్చినటువంటి చాలా అతి స్వల్పకాలంలో మానవుడు సంపూర్ణ ఆనందధామానికి చేరుకోవాలంటే ఆనందం ఏమిటో ఇక్కడ తెలిస్తే ధామం దాకా వెళ్తాడు. కాబట్టి అది ఎక్కడ ఉన్నది అంటే లోకమును వీడి రసము లేదు అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఈ లోకంలోనే అన్నీ ఉన్నాయి, ఈ లోకంలో లేనిదంటూ లేదు గనక మానవ జన్మ ఎత్తినటువంటి మనం సనాతన ధర్మాన్ని ఒక కరెక్ట్ పర్స్పెక్టివ్లో, ఒక చక్కని ఇంటర్ప్రిటేషన్తో, ఒక వైదాంతిక భూమికలో, ఒక ఆధ్యాత్మిక భావనలో అర్థం చేసుకొని ఉపన్యాసం కంటే మనం ఆచరించటం మొదలు పెడితే దాని రుచి ఏమిటో మనకు తెలుస్తుంది. రామకృష్ణమూర్తి గారు మీరేం చెప్తారు ఈ విషయం? నడుచు మనిషి నడిపించు మనిషి లేడు, శ్రీరాముడు ఒక్కడు తప్ప అంటాడు విశ్వనాథ్ గారు. కాబట్టి ఈరోజు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, చెప్పటానికి అందరూ పరాశరులు వేదవ్యాసులే. కానీ ఆచరణకు వచ్చేటప్పుడు రామచంద్రుని బాట నడచిన రామరాజ్యపు జాడలేవి, స్వర్ణయుగమున అమ్మినట్టి రత్నరాసుల ఛాయలేవి, ఏదిరా ఆ రంతిదేవుని దాతృవైభవము. అద్భుతమైనటువంటి సిరి సంపదలతో తులతూగినటువంటి భారతదేశంలో ఈరోజు ఇంత దారిద్ర్యము, ఇంత భావదారిద్ర్యము ఉండటానికి కారణం ఏమిటి అంటే ఆ సనాతన ధర్మాన్ని చెబుతున్నాం కానీ ఆచరించే ప్రయత్నం చేయటం లేదు. కాబట్టి మనం అర్థం చేసుకొని అందరికీ తెలియచెపుతూ అది ఆచరించటంలో వచ్చేటువంటి కష్ట నష్టాలను అందరం సమంగా పంచుకొని దానిని పరిష్కరించుకుంటూ ఈరోజు మఠాధిపతులు వారి తోచిన సేవ వారు చేస్తూ చెబుతున్నారు. కానీ ఇంకా ప్రజలలోకి వెళ్ళి హిందూ ధర్మ వైశిష్ట్యాన్ని తెలియచేస్తూ ఏ రోగమైతే ఇంకా మూల వాడలలో కూడా అక్కడక్కడ కనపడుతూ ఉందో అలాంటి అంటరానితనం అనేది, మనిషిలో రాయిలో దేవుణ్ణి పూజించేటువంటి మనం మనిషిలో కనీసం మానవుణ్ణి చూడలేకపోతే అంతకంటే హీనమైనటువంటి తత్వం ఇంకొకటి లేదన్న విషయాన్ని గ్రహిస్తూ నలుగురికి దీన్ని తెలియజేస్తూ జీవనాన్ని ముందరికి తీసుకెళ్లే ప్రయత్నం. రవీందర్ రెడ్డి గారు మీరు చెప్పండి. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఒకటే అండి, హిందూ ధర్మంలో పుట్టాం, హిందూగా జీవిస్తున్నాం, హిందూనని గర్విస్తున్నాం. కానీ హిందుత్వానికి మనం ఏం చేస్తున్నాం? ఏ ధర్మాన్ని అయితే మనం కాపాడుతామో అప్పుడే సనాతన ధర్మము మంచిగా ఉంటుందని చెప్పి నా ఒక ఉద్దేశం అండి. ముఖ్యంగా ఈ యొక్క సనాతన ధర్మం అనేది ఆచరించే విధానాన్ని బట్టి కూడా ఉందని చెప్పి తెలుసుకుంటున్నాం. మీరు చెప్పండి వెంకటేశ్వరరాజు గారు. మత మార్పిడులు లేక, లవ్ జిహాదీలు లేక, మన ఆచార వ్యవహారాలను, మన యొక్క పరంపరను, మన యొక్క ఆధ్యాత్మిక చింతనను ఎప్పుడైతే మనం మనసా వాచా కర్మణ మనం ఎప్పుడైతే దాన్ని ఆచరిస్తామో తప్పకుండా మన యొక్క సనాతన ధర్మం నిలిచుంటుంది, నిలిచున్నది, ఇప్పటికి కూడా నిలవబోతుంది. దానికి మరణం అంటూ లేదు. దాన్ని మనం ఇంకా ఆచరిస్తూ దాని యొక్క పరిణామక్రమాన్ని, దాని యొక్క వైశిష్ట్యాన్ని చెప్పుతూ మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో తప్పకుండా అది ఇంకా ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని నా ఉద్దేశం. ధన్యవాదాలండి. మరి మీరందరూ కూడా సనాతనం సమధర్మం గురించి మాకెన్నో విషయాలు తెలియజేశారు, ప్రేక్షకులకు కూడా చాలా విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. చూశారు కదండి సనాతనం సమధర్మం ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని. మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.